డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వగ్రామానికి మంచి రోజులు వచ్చేశాయి. పవన్ కళ్యాణ్ ఆలోచనలను మంత్రి నారా లోకేష్ ఆచరణలో పెడుతున్నారు. ఇక మొగల్తూరు పాఠశాలని అభివృద్ధి చేయాలని పవన్ కళ్యాణ్ సంకల్పించారు. ఇందులో భాగంగా పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలపై నివేదిక ఇవ్వాలని ఆయన కోరారు. ఇక ఇంతలోనే మొగల్తూరుకి మంత్రి నారా లోకేష్ నిధులు విడుదల చేశారు. మొగల్తూరు పాఠశాలకు 1.71 కోట్ల నిధులను విడుదల చేశారు. విద్యాశాఖ చరిత్రలోనే ఒక స్కూల్కి కోట్లలో నిధులు విడుదల చేయడం ఇదే మొదటిసారి. ఇక ప్రజా శ్రేయస్సు లక్ష్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తే ఆయన అడుగుజాడల్లో లోకేష్ నడుస్తున్నారు. రైట్, దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ కాకినాడ నుండి మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు, చెప్పండి. విద్యా వ్యవస్థలోనే ఇది ఒక ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా కూడా దాదాపు 1.71 లక్షల వరకు నిధులను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. అలాగే అభివృద్ధి వైపు అడుగులు పెడుతున్న సమయంలో విద్యా వ్యవస్థకు పెద్దపీట వేస్తున్నామని ఒక చక్కని ఉదాహరణగా తీసుకోవచ్చు ఇది నాకు తెలిసి అయితే. సాయిరామ్, చూసుకుంటే కనుక పుట్టిన ఊరు పెరిగిన ప్రదేశాన్ని మర్చిపోకూడదని చెప్పి పెద్దలు చెప్తుంటారు. ఈ పెద్దలు ఏదైతే చెప్తున్నారో పెద్దల మాటలను తూచా తప్పకుండా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే పాటిస్తున్నారని చెప్పొచ్చు. తన ఏదైతే ఉందో పశ్చిమ గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించిన మొగల్తూరు గ్రామంలో పవన్ కళ్యాణ్ పుట్టారు. తన గ్రామానికి ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో ఏదైనా చేయాలని చెప్పి తలపించడం జరిగింది. ఈ నేపథ్యంలో తన పుట్టిన ఊరిని మర్చిపోకుండా తన గ్రామానికి అభివృద్ధి చేసే దిశగా పవన్ కళ్యాణ్ అయితే తలపించారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో మొత్తం మొగల్తూరు సంబంధించిన ఏ సమస్యలు ఉన్నాయో దాని మీద ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే దృష్టి పెట్టారని చెప్పొచ్చు. ప్రధాన సమస్యగా అయితే మాత్రం స్కూల్ బిల్డింగ్లు పాడయ్యాయని చెప్పేసి ప్రధాన సమస్యగా గుర్తించారు. అనంతరం కూడా ఆ స్కూల్ సంబంధించిన డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ని అయితే మాత్రం అందులో స్కూల్ సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్నాయనే దాని మీద నివేదిక రూపంలో ఇవ్వమని చెప్పారు. దానికి సంబంధించిన స్కూల్ బిల్డింగ్లు ఏదైతే ఉందో స్కూల్ పిల్లలు చెప్పే పాఠశాలలో అవన్నీ కూడా బిల్డింగ్లు పాడవే అని చెప్పి ప్రధాన సమస్యగా గుర్తించి నివేదిక అయితే అందించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ప్రధాన సమస్యగా స్కూల్ బిల్డింగ్ని అభివృద్ధి చేయాలనే తలపించడం జరిగింది. మొత్తానికి ఏదైనప్పటికీ మొగల్తూరు గ్రామంలో మంచి రోజులు వచ్చాయని చెప్పి మొగల్తూరు గ్రామ వాసులందరూ చెప్పుకున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఇటు చూసినప్పటికీ కూడా ఏపీ డిప్యూటీ సీఎం స్థాయిలో తమ గ్రామంలో పుట్టి పెరిగిన వ్యక్తి ఏపీ డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నారని చెప్పి గ్రామ ప్రజలందరూ కూడా మొత్తం కూడా హర్షాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా తన గ్రామానికి అంటే మొగల్తూరుకు మంచి రోజులు వచ్చాయని చెప్పి ఊరందరూ కూడా సంబరాలు చేసుకున్న పరిస్థితి అయితే మొగల్తూరులో కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మొత్తం ఏదైనప్పటికీ కూడా తన పుట్టిన ఊరికి ఏదైనా అభివృద్ధి చేసి తీరుతానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మొదటి సమస్యగా స్కూల్ బిల్డింగ్ ఏదైతే ఉందో స్కూల్ బిల్డింగ్ అభివృద్ధి చేయాలని చెప్పేసి తలపించారు. ఈలోగా మంత్రి లోకేష్కి చెప్పగా మంత్రి లోకేష్ పవన్ కళ్యాణ్కు ఆలోచనకి అడుగులు వేస్తూ 1,71,71,00,000 నిధులైతే మాత్రం మొగల్తూరు పాఠశాలకైతే మాత్రం నిధులు కేటాయించడం జరిగింది. మునుపెన్నడూ చరిత్రలో విద్యాశాఖ 1,71,00,000 నిధులు ఎప్పుడు కూడా కేటాయింపులు అయితే జరగలేదు. రాష్ట్రంలో మొదటిసారిగా ఇంత భారీ ఎత్తున స్కూల్ అభివృద్ధికి అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఇదే మొదటిసారిగా నిధులైతే కేటాయించారని చెప్పొచ్చు. మొత్తం మీద ఏదైనప్పటికీ కూడా ఓ పక్క పవన్ కళ్యాణ్ ఆలోచన మొత్తం కూడా రాష్ట్ర అభివృద్ధి అదేవిధంగా నియోజకవర్గాల అభివృద్ధి వైపు ఆయన ఆలోచన చేస్తుంటే ఆయనకు ఆలోచనకు అడుగులు వేస్తూ లోకేష్ కూడా సహకారాన్ని అందిస్తున్నారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఏదైతే ఉందో తన పుట్టిన ఊరు మొగల్తూరు గ్రామాన్ని అభివృద్ధి దిశగా పవన్ కళ్యాణ్ అయితే చేయాలని చెప్పి తలపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కూడా అభివృద్ధి పనులు మొత్తం మొగల్తూరు గ్రామం సంబంధించిన ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ స్కూల్ బిల్డింగ్లే కాదు ఇతర డ్రైనులు త్రాగునీరు ఎదురుగా సాగునీరు సంబంధించిన పంట కాలువలు కూడా అభివృద్ధి చేసే దిశగా అయితే పవన్ కళ్యాణ్ అయితే ఆలోచన చేస్తున్నారు. ప్రధాన సమస్య ఏదైతే ఉందో ఎడ్యుకేషన్, అంటే రాష్ట్రంలో ప్రతి పౌరుడికి ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్ విద్య ఉంటేనే ఏ స్థాయికైనా వెళ్ళే అవకాశం ఉంటుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా చెప్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకోవాలి, ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి, విద్య మనిషికి ఆది బిందువు అని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రతి మాటలోనే చెప్తుంటారు. ఆ విద్యా వ్యవస్థని బాగు చేసే దిశగా ఫస్ట్ తొలి అడుగైతే మాత్రం మొగల్తూరులో పవన్ కళ్యాణ్ వేశారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మొత్తం చకచకా పనులన్నీ కూడా మొదలవుతున్నాయి. స్కూల్ బిల్డింగ్ సంబంధించిన మొగల్తూరు గ్రామంలో సంబంధించిన మొత్తం ఉన్న స్కూల్స్ అన్ని కూడా ఇప్పటికే అధికారులు అయితే పరిశీలిస్తున్నారు. సంబంధించిన ఎటువంటి డెవలప్మెంట్ స్కూల్ న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన ఎస్టిమేషన్ కూడా పవన్ కళ్యాణ్కి అయితే
అందించారు. మరి కొన్ని రోజుల్లో ఏవైతే ఉందో మంత్రి విద్యాశాఖ మంత్రి లోకేష్ ఏదైతే ఉందో 1,71,74,00,000 నిధులు కేటాయింపు త్వరలో కూడా నిధులు శాంక్షన్ అయ్యే అవకాశం ఉన్నట్టుంది. ప్రస్తుతం స్కూల్ అభివృద్ధి అంటే ప్రధాన సమస్యగా స్కూల్ని అభివృద్ధి చేసిన అనంతరం మిగతా సమస్యలు ఏదైతే ఉందో ప్రజలకు తాగునీరు, అదేవిధంగా సాగునీరు, డ్రైనులు, మిగతా ఎటువంటి సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా మొగల్తూరులో గుర్తించి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం తన పుట్టిన ఊరిని రుణం తీర్చుకునే దిశగా ఆలోచన అయితే చేస్తున్నారు. ఇదే కాదు, పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం మనం పిఠాపురం చూస్తున్నాం. పిఠాపురంలో నాటి పిఠాపురం, నేటి పిఠాపురం అన్నట్టుగా పిఠాపురాన్ని మొత్తం మార్పు చేసిన పరిస్థితి ఉంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ కామేశ్వర్.